హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. ఈరోజు మనం పైథాన్ ఫర్ బిగినర్స్లో హోల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఇది బిగినర్స్కి యూజ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ అ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఈజీగా ఎవరికి చెప్పినా అర్థమవుతుంది. ఓకే, ఇది ఎంత సింపుల్ లాంగ్వేజ్ అంటే ఈవెన్ చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. హూ డెవలప్డ్ పైథాన్? పైథాన్ ఎవరు డెవలప్ చేశారంటే గిడాన్ వాన్ రాసమ్ అనే వ్యక్తి ఈ పైథాన్ని డెవలప్ చేశాడనమాట. 1991లో డెవలప్ చేశాడు. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే ఈ పైథాన్ ఎందుకు ఇంటర్ప్రిటర్ అంటే ఇది కోడ్ని లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా కోడ్ పైథాన్లో రాస్తే లైన్ బై లైన్గా రాస్తాము, అందుకనే ఇట్ ఈస్ ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ టు స్టోర్ ద డేటా వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొని వచ్చావు. ఆ మిల్క్ ప్యాకెట్ని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఒక బౌల్లో కదా. సేమ్ ఇక్కడ ఒక వాల్యూని స్టోర్ చేయాలి అంటే వేరియబుల్ అవసరం. అందుకనే x = 10. ఇక్కడ నేను 10ని x అనే వాల్యూలో స్టోర్ చేస్తున్నాను. దీన్ని మనం వేరియబుల్ అంటున్నాము. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ కంటైనర్. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ అంటే ఏంటి? ఒక టైప్ ఆఫ్ డేటాని డిఫైన్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పి ఇంటా, ఫ్లోటా, స్ట్రింగా, బూలియనా ఇలా చేస్తుందనమాట. నెక్స్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి సింటాక్స్ 10 అనేది ఇంటీజర్లో ఉంది, కానీ ఎప్పుడైతే దానికి స్ట్రింగ్స్ ఇచ్చామో అప్పుడు అది స్ట్రింగ్ డేటా అయిపోయింది. దట్ ఈజ్ నోన్ యాజ్ టైప్ కాస్టింగ్. అంటే ఒక డేటా టైప్ని కన్వర్ట్ చేస్తుంది ఇంకొక డేటా టైప్గా. అప్పుడే దీన్ని అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లోనే మనం టైప్ కాస్టింగ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్స్ అనేది సింబల్స్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తాం. లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్ ఇవన్నీ వస్తాయి ఆపరేటర్స్ కిందికి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి? మనం ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఇన్పుట్ ఫంక్షన్ అంటాము. సింటాక్స్ ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇది ఇన్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంది? మనకి అవుట్పుట్స్ని డిస్ప్లే చేసేదాన్ని మనం ప్రింట్ ఫంక్షన్ అంటాము. దీని సింటాక్స్ ఏంటి? ప్రింట్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎక్కువగా అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇండెంటేషన్ ఏంటంటే ఒక కోడ్ మధ్యలో స్పేస్ బిఫోర్ కోడ్ చేసే ముందు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో స్పేస్ ఉండడానికి ఇండెంటేషన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్, ఒక డెసిషన్ని చేయడానికి యూస్ చేస్తాము. సింటాక్స్ ఇఫ్ x > 0 ప్రింట్ x ఒకవేళ 0 కంటే గ్రేటర్ దాన్ అవుతే ఎక్స్ని ప్రింట్ చేయము అని చెప్తున్నాము. ఓకే, దీన్ని ఇఫ్ కండిషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడతాము? కంట్రోల్ చేయడానికి. వాట్ ఈస్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి మరి? ఇఫ్ ఎల్స్ కూడా సేమ్ ఇఫ్ లాగానే, కానీ ఇఫ్ ఒకవేళ ట్రూ అవుతే ఎల్స్కి వెళ్ళిపోతుంది. నా ఏజ్ 18 అవుతే ఎల్స్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనే దాన్ని ఇఫ్ ఎస్ ఆర్ నో కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇఫ్ ఎల్స్. ఓకేనా? ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది 1 బ్లాక్ అయిన తర్వాత. ఫర్ లూప్ అనేది లూప్ కాన్సెప్ట్. ఈ లూప్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా యూజ్ అయినప్పుడు లూప్ అంటాం. ఇదేంటంటే ఫర్ లూప్ ఇంటరేట్ ఓవర్ సీక్వెన్స్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 ప్రింట్ ఐ అని అడుగుతాము. ఒకవేళ ఐ అనేది 5 రేంజ్ ఉంటే ఐని ప్రింట్ చేయంటున్నాం. వైల్ లూప్ అనేది వైల్ లూప్ కండిషన్, ఒకవేళ వైల్ కండిషన్ ట్రూ అవుతే అప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఎగ్జిక్యూట్ ఎంతసేపు అయినా సరే అది ట్రూ వచ్చే వరకు లూప్ అవుతూనే ఉంటుంది. అంటే
అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ అంటే ఏంది, ఒక కోడ్ని మధ్యలోనే ఆపేయడం, లూప్ని మధ్యలో ఆపేయడం. నెక్స్ట్ కంటిన్యూ అనేది కరెంట్ ఇంటరేషన్ అవుతున్నప్పుడు దాన్ని స్కిప్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ అనేది రీయూజబుల్ కోడ్ అనమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో ఆ కోడ్ వస్తూనే ఉంది, అప్పుడు మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ డెఫ్ కీవర్డ్ అనేది డిఫైన్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. సింటాక్స్ డిఫ్ ఫంక్షన్ పాస్ అని ఇస్తున్నాము. సో నెక్స్ట్ వాట్ ఈస్ రిటర్న్ ఒక వాల్యూని పంపించి ఆ వాల్యూని మళ్ళీ పిలిచేదాన్ని రిటర్న్ అంటాము. సో దీన్ని ఏమంటాము, రిటర్న్ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్ నుంచి రిటర్న్ రా అని చెప్తున్నాం. లిస్ట్ అనేది ఆర్డర్డ్, ఇది అసలు చేంజబుల్ కాదు, అందుకని ఇది చేంజబుల్ కలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్కి వెళ్తున్నాం, గ్రాసరీ షాపింగ్కి, మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఒక సీక్వెన్స్లో, అప్పుడు ఈ లిస్ట్ని వాడతాం. లైక్ A is equal to 1 2 3 అని చెప్పేసి, ఇది లిస్ట్. నెక్స్ట్ టపుల్ కూడా ఆర్డర్డే, కానీ ఇది అన్చేంజబుల్ కలెక్షన్ అనమాట. T is equal to 1 2, సేమ్ లిస్ట్ లాగే, కానీ ఇది అన్చేంజబుల్. నెక్స్ట్ సెట్ అనేది అన్ఆర్డర్డ్ కలెక్షన్, డూప్లికేట్స్ ఏమీ లేకుండా అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఉంటుంది, అందుకనే ఇది ఫ్లవర్ బ్రాసెస్తోని ఉంటుంది 1 2 అని. నెక్స్ట్ డిక్షనరీ అనేది మనం కీ వాల్యూ పేర్స్ అనమాట, పేర్స్ లాగా ఉండేదాన్ని డిక్షనరీ అంటారు. ఓకే, డిక్షనరీ డీతోని ఎలొకేట్ అయ్యి ఉంటుంది. D is equal to A అని పెట్టాను నేను. వాట్ ఈస్ ఇండెక్సింగ్ అనేది ఒక పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్కి యాక్సెస్ ఇవ్వడం. సో A 0 అని ఇక్కడ నేను సింటాక్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి స్లైసింగ్, ఇది రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ ఇవ్వడానికి, లైక్ 0:2 1:2 ఇలా స్లైసింగ్ చేయొచ్చు అన్నమాట మనం. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈజ్2 రేషియో ఫార్మాట్లో రాసేదానికి యాక్సెస్ని ఇవ్వడానికి, దిస్ టైప్ ఆఫ్ యాక్సెస్ని ఇవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VAN ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ దాన్ని మనం స్ట్రింగ్ అని అంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ లెన్ ఫంక్షన్ని మనం లెంత్ అని అంటాము. ఓకే, రిటర్న్స్ లెంత్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఊప్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్లాస్లో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఈస్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింట్. క్లాస్ ఏ పాస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాస్ అన్నమాట, అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఎక్కువగా మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ని యూజాం. ఇనిషియేట్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ మెథడ్ ఇన్ క్లాస్, అదొక క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ లాగా, ఒక బిల్డర్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ప్రాపర్టీస్ని తీసుకెళ్ళడం. లైక్ మా ఫాదర్ ప్రాపర్టీ నేను తీసుకోవడం. జనరేషన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫాదర్స్ తర్వాత నా జనరేషన్ తర్వాత నా ఫ్యూచర్ జనరేషన్, అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే సేమ్ మెథడ్ ఉంటుంది, సేమ్ నేమ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్, బైండింగ్ డేటాని ఆ మెథడ్స్ని రెండు కలిపి ఎన్క్యాప్సులేట్ చేస్తుందన్నమాట, క్రాష్ చేసేస్తుంది అనమాట. అంటే క్రాష్ అంటే అట్లా కాదు, హ్యాండిల్ చేసేస్తుంది రెండుని. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే రన్ టైమ్ ఎర్రర్స్ అన్నమాట. లైక్ ట్రూ, ట్రై, ఎక్స్పెక్ట్ ఇలా చేస్తాం. సింటాక్స్ ట్రై, పాస్, ఎక్స్పెక్ట్, పాస్ ఈ విధంగా ఇస్తాము. నెక్స్ట్ మాడ్యూల్ అనేది ఒక ఫైల్ ఆఫ్ కోడ్, పైథాన్ ఒక కోడ్ని తీసుకుంటుంది. నెక్స్ట్ పిప్ అంటే ఏంటంటే ప్యాకేజ్, పైథాన్లో ఒక టైప్ ఆఫ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని ముందే పెడుతుంది, దాన్ని పిప్ అంటాం. నెక్స్ట్ లాంబ్డా అనేది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. దీని సింటాక్స్ ఏంటంటే x+1. వాట్ ఈస్ పైథాన్ యూజ్డ్ ఫర్? అసలు పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం? వెబ్ డెవలప్మెంట్లో,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మెషిన్ లెర్నింగ్లో, డేటా సైన్స్లో మనం పైథాన్ని యూజ్ చేస్తాం. అసలు ఈ పైథాన్ ఎందుకు పాపులర్ అంటే సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి, పవర్ఫుల్ లైబ్రరీస్ ఉంటాయి, అండ్ ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకనే పైథాన్ అనేది ఎక్కువగా పాపులర్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.